ब्रह्मा तस्मै श्री गुरवे नमः। आन्तिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवं तं वन्दे सात्विकं शिवम्। जय सिद्धिविनायक स्वामी की जय। परब्रह्म परमेश्वर पुरुषोत्तम सदानंद परब्रह्म परमेश्वर पुरुषोत्तम सदानंद परलोकी परात्पर पतित पावन सुप्रकाश परलोकी परात्पर पतित पावन सुप्रकाश वरदायक सकल लोक वरदायक सकल लोक वांछित सुखदा प्रमेय वरदायक सकल लोक वांछित सुखदा प्रमेय पाहि पाहि मां पाहि 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 मां पाहि परब्रह्म परमेश्वर पुरुषोत्तम सदा। जय सिद्धिविनायक स्वामी की जय। रामचंद्रमूर्ति की जय। कृष्ण परमात्मा को जय। सद्गुरु साईनाथ महाराज की जय। माता कनक दुर्गांबिका माता को जय। वेंकटेश्वर स्वामी की जय। आंजनेय स्वामी की जय। सुब्रह्मण्येश्वर स्वामी की जय। जय डॉक्टर रामन फाउंडेशन वारी श्री साई बाबा नाट्य मंडली की जय। संस्कार भारती की जय। ओम श्री स्वामी మధ్యలో చెప్పులు కాదు మరే సెంటర్ పై కూర్చుంటాయి లేదు నేను ఈ ప్లేస్లో ఉంటాను కొనుక్కుంటాయి సెంటర్ పై చూసుకున్నాను మైకులు ఉన్నాయి ఇక్కడ మైకు నాన్న మైకులు చూసుకున్నాను మైక్ ఆన్ చేయమని చెప్పండి. రెండోది ఆ కార్డ్లెస్ ఆన్ చేయలేదు, మీరు ప్రార్థన చేస్తున్నాం కదా, కార్డ్లెస్ ఆన్ చేసుకోండి. హలో హలో కట్టండి
ఆగ్రా అదేమో కట్న ఆన్ చేయి. కార్డ్లెస్ ఆన్ చేయండి. కార్డ్లెస్ ఆన్ చేయండి. జయ జయ గంగమ్మ జగములేలే తల్లి మమ్ము దీవించమ్మా మా కల్పవే. నటింటికొచ్చిన తల్లికి నీరాజనాలివ్వరు, పుట్టింటికొచ్చిన చెల్లికి పాడి ఆవులనియ్యరు. గంగా భవాని అమ్మలో తల్లి
భుజపాద సంజలితవై శ్రీ శాంభవి నాదుడే నేనాదుండన ఆ భగీరథుని మల్లుపల్ ప్రబోధములో ఏనాడట్టులు సాదరాన్వయులకు ఈనాడట్టులు మమ్ము కాచితివి తల్లి జాహ్నవి మృగేతను తల్లి జాహ్నవి పసుపు పసుపు గంగమ్మ కట్ట కన్నీరు కారుతున్నది. గంగమ్మ కట్ట కన్నీరు కారుతున్నది. గంగమ్మ కట్ట నీరు కారటమా? భట్టు గారు, మా వలన ఏదైనా అపరాధం జరిగిందంటారా? ఘటమరాజా, మీ వల్ల అపరాధమా? అది ఎన్నడూ జరగదు. మరి తల్లి మాపై ఆగ్రహించుటకు కారణము? క్షమించాలి మహారాజా, గంగమ్మ తల్లి కన్నులలో ఆగ్రహం కనపడటం లేదు, కేవలం దయా సానుభూతి, అంతకు మించి శోకం కనపడుతున్నది ప్రభు. మా ఇలవేపు గంగమ్మ తల్లి శోకానికి కారణము? ఏ తల్లి శోకానికైనా కారణం బిడ్డలకు వచ్చే ఆపదనే ప్రభు. జయము జయం మహారాజా. మంద నుండి తమ సోదరుడు ఎర్రయ్య గారు మిత్రులు పద్మరాభం నాయకుడు వచ్చారు. అత్యవసరంగా మిమ్మల్ని దర్శించుకోవాలంటున్నారు. సోదరా అన్నా, ఎంత సంతోషకరమైన వార్త. అవునన్నా. వారి ఇరువుని చూసి సంవత్సరం దాటిపోయింది. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని నా మందిరానికి తీసుకొని రా. అలాగే అన్నా. భట్టు గారు, మీరు ఇక్కడ గంగమ్మ తల్లికి అన్నకుంభాలు చేసి ఆ తల్లిని ప్రసన్నురాలను చేసుకుని సరాసరి మా మందిరానికి రండి. అలాగే ప్రభు. భట్టు గారు, నల్లమల అడవులలో కలిగిన ప్రాంతాన మందల మేటకు నాయకుడైన మన మిత్రుడు పద్మరాఘవుడు, తమ్ముడు ఎర్రభూపాలుడు హఠాత్తుగా మందరి వదిలి రావడం, ఇక్కడ గంగమ్మ కట్ట నీరు కారటం చూస్తూ ఉంటే నా మనసేదో కీడుకు చిక్కిస్తుంది. కాటమరాజా, ధర్మాన్ని 4 పాదాలా నడిపించే తమ ఏలుబడిలో మనకు ఏ కీడు జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. ఆ కృష్ణ పరమాత్ముని దయ వల్ల మీ మాటలో నిజం కావాలని భావిస్తాం. అన్నా, మన వారు వచ్చారన్నా. బావా పద్మరాఘవ, కుశలమా? కుశలమే గోవు గోపకులకు కుశలమే, శుభమే యదువంశ జాలికి శుభమే, యశస్సు మిక్కిలి పవిత్రత కలిగిన బల్యావుకు కుశలమా. మంద ప్రాంతములో ఘోర మృగములు ఆశవీకులు వసులకు చోచరే వంతలు చింతలు లేక యుతిరే, కుశలమే గోవు గోపకులకు కుశలమే. ఏమని చెప్పున ప్రభు? ఎచ్చట వానలేదు
పెనుటేరులు బాగులు ఎండిపోయే పై పెచ్చులు వారే భూమి కరుగంతయు వేపుతు నుండి గోవులను పచ్చని గట్టి లేదు కడుపారగా త్రావగా నీరు లేదు వేరచ్చట తావులేగా ఇక ఇచ్చట చేరితి కాడ భూవరా అవునన్నా ఆవుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. కనిగిరి శ్రీశైల ప్రాంతాల్లో వర్షాలు కురిసి ఏడాది కాలం దాటింది. జలమంచుల్లో కూడా వానలు లేకే మనం మందని అక్కడికి తరలించాం. ఇప్పుడు అక్కడ కూడా కరువు కాటకాలు వస్తే మందని ఎక్కడికి తరలించాలో ఎలా పోషించాలో తెలియక మీ వద్దకు వచ్చాము. బావా పద్మరాఘవ, అక్కడకు దగ్గరలో ఎక్కడైనా పచ్చిక బయలు ఉన్నాయేమో విచారించావా? విచారించకేమి, అక్కడకు 10 ఆమరాల దూరంలో సువిశాల పాకనాటి సామ్రాజ్యం సస్యశ్యామలంగా ఉంది ప్రభు. నెల్లూరు సీమ అది మనకు శత్రు రాజ్యం. అక్కడ కాక ఇంకెక్కడైనా ప్రభు మన గోగణం సామాన్యమైనదా? కుదిరితే 6 ఆమడలు, చెదిరితే 12 ఆమడలు విస్తరించే గోగణం మనకి. పెన్న పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాలు ఒక్కరోజు కూడా మన గోగణాన్ని హరింపజాలి. మరి మార్గాంతరము ఏదో విధంగా మందను పాకనాటికి తరలించడమే. క్షమించాలి, నెల్లూరు రాజులకు మనమంటే పడదు. కరికాల చోళుని కాలం నుండి మనకు వారికి విరోధం ప్రభు. తెలుసు, అందుకే అక్కడికే వెళ్ళాలంటున్నాను. మరో 2 వారాలు వర్షాలు లేకపోయినా, మందను మంచినీటి త్రోవకు తోరలేకపోయినా మందంతా చావటం ఖాయం. అందుకే నెల్లూరు శివంపై యుద్ధాన్ని ప్రకటిద్దాం. గెలిచామా మనతో పాటు గోవులు బతుకుతాయి, ఓడామా మనం చనిపోయినా సరే మందను శత్రువులు కోలుకుపడతారు కనుక అప్పుడు కూడా గోవులు బ్రతుకుతాయి. అసలు శిశులు యాదవుల్లో మాట్లాడావు. యాదవులకు తన ప్రాణాల కన్నా గోవుల ప్రాణాలే ముఖ్యమని సాటి చెప్పావు. పనిలో పని మన తండ్రులు చంపిన వారి చుట్టుకుల కోసే అవకాశం చిక్కుతుంది. ఆవేశపడకండి, ఆవేశము అనర్థాలకు దారి తీస్తుంది. తప్పనిసరి అయితే అలాగే చేద్దాం. బావా పద్మరాఘవ, నీ అభిప్రాయం కూడా ఇదేనా? లేదు ప్రభు, మనం ఇప్పుడు నెల్లూరుపై యుద్ధానికి దిగటం ఆత్మహత్యా సదృశ్యమే కాగలదు. ప్రస్తుతం ఆ రాజ్యం మహావీరుడైన శ్రీకగ్గ తిక్కన్న గారి ఏలుబడిలో పటిష్టంగా ఉంది. అంటే నెల్లూరు ప్రభువు నల్ల సిద్ధిరాజు కాదా? సిద్ధిరాజే ప్రభు, కానీ అతడు స్త్రీలోనుడు, కళాప్రియుడు. నిరంతరం తన ఇష్ట సంఖ్యను పొన్నమదేవితో వినోదిస్తూ రాజకార్యాలను పెద్దగా పట్టించుకోవడం తెలిసినది ప్రభు. రాజు పట్టించుకునే రాజ్యము పటిష్టంగా ఎలా ఉంటుంది? అదే అక్కడ ప్రత్యేకత. తరతరాలుగా ప్రతిహత రాజభక్తులైన మహాబ్రాహ్మణులు, కొట్టరవ వంశస్థులైన సిద్ధన్న గారి మేధాశక్తి, వారి పుత్రులైన తిక్కన్న గారి యుద్ధ కౌశలం, బహుముఖ ప్రజ్ఞ ఆ పాకనాటి సామ్రాజ్యానికి పెట్టని కోటలని తెలిసింది ప్రభు. అంతేకాదు ప్రభు, వారు యోగ విద్యా ప్రవీణులు అని, శివ పూజా ధురంధరులు అని, ఏ రంగంలోనైనా ప్రతిభను కలవారిని గౌరవించే లక్షణం ఉన్న ఆయన గురించి పాకనాటి పల్లెసేవలలో కథలుగా చెప్తున్నారు. చాలు, శత్రువుని పొగిడింది చాలు. మనం మాట్లాడుకోవాల్సింది కరువు గురించి, కక్కతిక్కన్న గురించి కాదు. అక్కడికే వస్తున్నాను. అంతటి గొప్ప ఎత్తైన తిక్కన్న గారికి మన పరిస్థితిని వివరించి చెప్తే తన రాజ్యంలోనికి మన గోవులను అనుమతించవచ్చని నా నమ్మకం. అంటే శత్రువు ముందు సాగలపడి అడుక్కుందామంటావు? అది అడుకోవడం ఎందుకు అవుతుంది? మన గోదావరి వారి రాజ్యంలో మేపుకున్నందుకు పుల్లర చెల్లిస్తాం. నా అభిప్రాయం కూడా అది. కానీ అది అంత తేలికైన పని కాదు. తిక్కన్న గారికి పరిస్థితిని వివరించి వారిని మెప్పించి ఒప్పించగల నేర్పు ఓర్పు ఉన్న వ్యక్తిని మనం రాయబారిగా పంపాలి. బావా, నీకన్నా సమర్థులు ఎవరు బావా? లేదు ప్రభు, తిక్కన్న గారిని మెప్పించాలంటే కవిత్వంలో గాని కథనంలో గాని అసమాన ప్రతిభ ఉన్న వారైతేనే మన పరిశ్రమ అవుతుంది. అలాగా అయితే మనకు ప్రస్తుతం కథనముతో పని లేదు కనుక కవి పండితులైన బ్రహ్మశ్రీ కుమరబందర భట్టు గారిని ఈ రాయబారం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. భట్టు గారు, మీకే అభ్యంతరం లేదు కదా? అభ్యంతరమా ప్రభు? ఇది మీరు నాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. నా ఛాయి శక్తులా ప్రయత్నించి ఆ తిక్కన గారిని ఒప్పిస్తాను. సంతోషం, చాలా చాలా సంతోషం. పద్మరాఘవ,
ముందుండి భట్టు గారు కార్యాన్ని నడిపిస్తారు. వెనుక జరగవలసిన కార్యక్రమాలు ఏవైనా ఉంటే నీవు నడిపించు. వలసిన ధనం తీసుకుని వెళ్ళండి. ఈ విధంగానైనా పని కావాలి. అలాగే సోదరా వీరన్నా, అన్నా వీరి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు గావించు. అట్లే అన్నా, ఇప్పుడే వెళ్ళొస్తాను. ప్రభు, ముందుగా మేము మందకు చేరి సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన మన బుల్లావు తల్లికి నమస్కరించి ఆ తల్లి అనుమతితో ముందుకు సాగుతాం. సెలవు. మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. పాకరాటి యశో వైభవ సామ్రాజ్య రక్షాదక్షులైన రక్షణాధికారులారా, దళపతులారా, దండనాయకులారా, నేడు మన పాకరాటి సామ్రాజ్యం ఇటు కావల నుండి అటు కాంచీపురం వరకు విస్తరించుటకు మన ప్రభువులైన శ్రీ సిద్ధి మహారాజు గారి ఏకఛత్ర పాలన కింద మనమంతా సర్వతోముఖాభివృద్ధిని సాధించుటకు కారణం మీరు. ఏ దేశంలో శాంతి భద్రతలు నిష్పక్షపాతంగా అమలు చేయబడతాయో, ఏ దేశం బలంగా ఉండి కూడా శాంతంగా ఉంటుందో ఆ దేశం అత్యంత అభివృద్ధిని సాధిస్తుందని చెప్పడానికి మన పాకనాటి నెల్లూరు సామ్రాజ్యమే ఉదాహరణ. సకల యుద్ధ విద్యలలో ఆరితేరిన మన సైనికులకు నేటి నుండి యోగ శాస్త్రాన్ని కూడా బోధించదలిచాం. నతస్య రోగో నజరో న మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. ఒక ఎర్రగా కాల్చిన ఇనుప ముక్కను చెదలు దరిచేరడానికి ఎలా సాధ్యం కాదో, యోగాగ్నిలో శరీరాన్ని దగ్ధం చేసుకున్న వాడికి జరామరణ రోగాలు దరిచేరవు. కావున మీరంతా యోగ సాధకులు కావాలని, తద్వారా సనాతన సంప్రదాయ యోగ విద్యా పరంపరను కొనసాగిస్తూ స్థిర చిత్తం కలిగిన వీర సైనికులుగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నారు. శ్రీ కర్కచక్ర మంత్రివర్యులకు జై, శ్రీ సిద్ధి మహారాజుకు జై. సనమ్మా, నా సంధ్యావందనం పూర్తయింది. మర్చిపోవడమా? మా హరిహరనాథులకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజును మర్చిపోవడమా? స్వామి, నాకు ఎప్పటి నుంచో చిన్న సందేహం. ఎవరైనా శివుడిని పూజిస్తారు లేక విష్ణువుని పూజిస్తారు, కానీ మనం మాత్రం ఇరువురిని ఒకే మూర్తిగా హరిహరనాథుడు అని పూజిస్తాం. అదా, దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. శైవ వైష్ణవ మత విభేదాలతో శివకవులుగా భవికవులుగా విడిపోయిన కవితా ప్రపంచాన్ని ఏకం చేయాలనే తలంపుతో మా అన్నగారైన కవిచిక్కల గారు ఈ హరిహరులకు భేదం లేదు, వారు ఇరువురు ఒకటే అని చాటి చెప్పడానికి ఈ హరిహరనాథుని ప్రతిష్ఠించి వారు ఆంధ్రీకరించిన మహాభారతాన్ని ఈ హరిహరనాథులు బయటికి వచ్చారు. ఎంత గొప్ప సామాజిక స్పృహ! మరి ఈ శ్రీరాత్రి ఏకాదశి విశేషం ఏమిటి? అదా, ఇందాక చెప్పాను కదా, హరిహర స్వరూపమైన కార్తీక దామోదరులకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజున
ఆయన తన కవిత్వాన్ని స్వామి సన్నిధిలో చదివి వినిపించేవారు. ఆ మార్గంలోనే ఈ రాజ్యంలోని ప్రజలంతా వారి వారి కళలను వారి ఇష్టదైవాల ముందు ప్రదర్శించడం ఆచారంగా మారింది. అక్కడి నుంచి నాకు తెలుసులేండి. ఏం తెలిసేంటి? అందులో భాగంగా మీరు హరిహరనాథుని దేవాలయంలో గానం చేస్తున్నప్పుడు, నేను నాకే తెలియని ఆవేశంలో నాట్యం చేస్తున్నప్పుడు మావయ్య గారు అత్తయ్య గారు మన మనసరికి మనకి వివాహం జరిపించడం. ఓహో, తెలిసే. మరి ప్రారంభిద్దావా? నేను సిద్ధం. హర హర శంకర సాంబ శుభంకర తాండవ కళా పరిపూర్ణ నయనానందకర నాట్య విశారద శ్రావణ నీరద నీలకంఠ హరధీంతన సజన సఖిత సఖీంతన సజన కిరణ కిరకీర్తన సజన కిరణ సఖీంతన సజన కిరణ సఖీంతన సజన సఖిత సఖీంతన సజన తోమ్న తీర్న తోమ్న కుటుంబది తీర్న తోమ్న తీర్న తోమ్న కుటుంబది కిదక దినతో తగదక దినతో తగదినతో తగతిన తగిన 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 లంకిత తగ తొమ్మిద తగ తగిన ధిమిత ధిమిత తగిన కిద తగ చంద తగన ధిమిత తగ తొమ్మిద తగ తగిన ధిమిత ధిమిత తగిన కిద తగ చంద తగ జిత్తలాంగు తగ తో జిత్తలాంగు తగ తో జిత్తలాంగు తగ జిత్తలాంగు తగ జిత్తలాంగు తగ జిత్తలాంగు తగ తలాంగు 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 తగ తలాంగు 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 తగిన తగ జిత్తన హర హర శంకర సాంబ శుభంకర నటనా తాండవ కళా పరిపూర్ణ హర హర శంకర సాంబ శుభంకర నటనా తాండవ కళా పరిపూర్ణ నయనానందక నాట్య విశారద శ్రావణ నీరద నీలకంఠ హరతింతన సజన సఖిత సఖీంతన సజన నంగిడ తగ నంగిడ తగ తగ నంగిడ తగ తగ స్వామి, అపచారం. మీరు నాకు నమస్కరించుకున్నాను. లేదు చాలమ్మ, నీలోని కళా సరస్వతికి నమస్కరిస్తున్నా. నీ కాలి అంగలి సప్పుడు వింటి నా ప్రాణం లేచి వస్తుంది. చాలించండి మీ పొగడ్తలు. ప్రాణాలు లేచి రావడానికి వాటికేమైనా కాలు చేతులు ఉన్నాయా? లేదు చాలమ్మ, ఇవి పొగడ్తలు కాదు. నీ పాద మంజీర నాదాలు నాలో కోటి చైతన్య దీప్తులు రగిలిస్తున్నాయి. ప్రతి క్షీరాబ్ది ఏకాదశికి నీ అద్భుత పద విన్యాసం చూడడానికి నేను చనిపోయినా తిరిగి వస్తాను. స్వామి, ఏమిటా మాటలు? హాస్యానికి ఇటువంటి మాటలు పలుకోవద్దు. నేను భరించలేను. మరి మృత్యు అంటే అంత భయమున దానివి ఈ సేనాధిపతిని ఎందుకు కట్టుకున్నావు? ఈ సేనాధిపతిని ఎదిరించగల మనగాడు ఈ లోకంలో ఇంకా పుట్టలేదని తెలుసు కాబట్టి. ఓహో, చాలా తెలిసే. జయమస్తు చక్రవర్తి వెళ్ళకు. ఏదో ఏకాంతంలో ఉన్నట్టున్నారు. వంశపారంపర్య ఆస్థాన విద్వాంసులు, మీకు అర్థమే ఉంది. రండి. ఆహా, అన్యోన్య దాంపత్యం అంటే ఇలా ఉండాలి. ఏమమ్మా చాలమ్మ తల్లి? ఓహో, ఈ రోజు క్షీరాబ్ది ఏకాదశి కదూ. అదోపాసన వీణాట్యార్చన రెండూ పూర్తయ్యాయన్నమాట. ఇప్పుడే పూర్తయ్యాయి, ఇంతలో మీరు వచ్చారు. ఇప్పుడే పూర్తవటం ఏమిటి? అప్పుడే నా కోసం మా చానమ్మ తల్లి పలహారవది సిద్ధం చేశాను. ఇది పలహారం కాదన్నయ్య గారు, ప్రసాదం.
జయవస్తు తిక్కన మంత్రి వర్యులకు. ఎవరో దయచేయండి. శ్రీరమణీ గృహంబు బుధ సేవిత భక్త జనాశ్రయం సత్సార విహార మందిరము సస్య సమృద్ధికి ఆలవాలము శారద కాటవట్టును విశారద కోటికి ఉనికి పట్టును భారతమాత మీకిడు శుభంబులు తిక్కన సక్కవీశ్వరా. ఆశీర్వచనం అమోఘంగానే ఉంది కానీ వీరు తిక్కన కవీశ్వరులు గారు. వారు ఈ మధ్యనే గతించారు. వీరు వారి పినతండ్రి కుమారుడు శ్రీ ఖడ్గ తిక్కన గారు. మీరు దారి తప్పి వచ్చుతున్నారు, వెళ్ళిరండి. లేదు, సరి అయిన దారిలోనే వచ్చాం. వీరు తిక్కన గారు, మీరు సక్కవీశ్వరుడు. అందుకే భారతమాత మీకిడు శుభంబులు తిక్కన సక్కవీశ్వరా. తిక్కన సక్కవీశ్వరా. మీరు అలా వచ్చారా? అవును, వారి తిక్కన గారు మేము సత్కవీశ్వరులమేగా, మర్చిపోయాను. బాగుంది చమత్కారం. ఎవరు మీరు? ఎందుకు నిమిత్తం వచ్చారు? జలమంచిలి మండలాధీశులు శ్రీ కాటమరాజు గారి ప్రియమిత్రుడు పద్మరాఘవ నాయకులు. మీరు మా ఆస్థాన కవీంద్రులు శ్రీ కుమర బంగారు భట్టు గారు. కూర్చో. ఆస్థాన కవులు అంటున్నారు. ఆసుగత్వం ఏమైనా చెబుతారా, లేక ఏదైనా మామూలుగా చిన్న చిన్నవి రాసుకుంటారా, కాలక్షేపం చేయడమేనా? వారు ఆసు కవిత్వ ధారాధురులు. వారి పద్యం మీరు ఇంతకు ముందే విన్నారు కదా. దాంట్లో ఉండలేవయ్యా, ఆసుకవిత్వం చెప్పడం కూడా కవిత్వమే. ఏది, నేను ఒక సమస్యనిస్తాను, గురించండి చూద్దాం. నేను వారు చెప్పినట్టు గొప్ప కవినేం కాదు, అయినా మీరు ఇవ్వండి, నేను ప్రయత్నిస్తాను. కుక్కలు పచ్చి గడ్డి తిను, గోవులు మృంగులు పిల్లి మాంసములు. హరిహరి, కుక్కలు పచ్చిగడ్డి తింటాయా? గోవులు పిల్లి మాంసాన్ని మృగుతాయా? ఇది మరీ అసంబద్ధమైన ప్రశ్న. మరి అసంబద్ధాన్ని సుసంబద్ధం చేయడమే సమస్య పూరణం అంటే. ఇచ్చింది ఎవరు? రాయశృంగార భట్టు. కుక్కలు పచ్చి గడ్డి తిను, గోగులు మృంగును పిల్లి మాంసము. ఇదే కదా మీ సమస్య? అవును. ఎక్కడ చూచినన్ జగతి నెల్లను అన్నమయంబులైనను చక్కగా నిర్ణయించే విధి చాలా వివేకము తోడా. దానమే చక్కెర బెల్లముల్ తినును చాలగా చీమలు, మెక్కు బొక్కెలను కుక్కలు, పచ్చి గడ్డి తిను గోవులు, మృంగును పిల్లి మాంసములు. సభాష్ కవివర్య, ఎక్కడ చూసినా జగమంత ఆహారమయమైన విధి ఏ జంతువు ఏ ఆహారాన్ని తినాలో చాలా వివేకంతో నిర్ణయించాడు. అందుచేతనే
చీమలు చక్కెర బెల్లమును, కుక్క ఎముకలను, గోవులు పచ్చగడ్డిని, పిల్లులు మాంసాన్ని తింటాయని చాలా ఔచిత్యంగా చెప్పారు. చాలా సంతోషం. మా తిక్కన గారు మెచ్చుకున్నారు. ఇక మీ అదృష్టం పండినట్లే. ఇది మా తిక్కన గారిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పండి. పెద్దలు మీరుండగా నేను చెప్పడం భావ్యం కాదు. ముందు మీరు చెప్పండి. అంటే మేం చెప్పిన దాన్ని బట్టి మీరు చెబుతారనమాట. సరే కానివ్వండి. నిత్య సత్యాగా నీతినోసిపి చెప్పి నిన్ను చెప్పి మరియు నిన్ను చెప్పి బహుపరాక్రమమున పరశురాముని చెప్పి నిన్ను చెప్పి మరియు నిన్ను చెప్పి రఘుకులోత్తముడైన రామచంద్రుని చెప్పి ఏమిటి ధారాస్థాయి. రఘుకులోత్తముడైన రామచంద్రుని చెప్పి నిన్ను చెప్పి మరియు నిన్ను చెప్పి సుకుమార తనుసరి సురరాజసుతు చెప్పి. అందం కదా, అందుకే మందరం అన్నమాట. సుకుమార తనుసరి సురరాజసుతు చెప్పి నిన్ను చెప్పి మరియు నిన్ను చెప్పి చెప్పదగుగాక ఇతరుల చెప్పనగునే కలియుగంబున మీవంటి ధనుడు గలడే అమిత గుణ సాంద్ర మాలిని కలువ చంద్ర భోగదేవేంద్ర తిక్కన భూసురేంద్ర కనిబడి చాలా గొప్పగా చెప్పారు. మరేమనుకున్నారు మన పద్యం అంటే? అన్నయ్య గారు రోజు అదే పద్యమా? కొత్త పద్యం ఏమైనా రాయకూడదు? రోజు ఇక్కడ చెప్పానమ్మా, కొత్త పద్యమే ఇది. నిన్ను చెప్పి మరియు నిన్ను చెప్పి ఎన్నిసార్లు చెప్పుంటారు. ముందు పానీయం తీసుకోండి. నాకు గుర్తులేదమ్మా. గుర్తులేదా? మీరు ఈ పద్యం మొట్టమొదటిసారి పాడినప్పుడు మీకు 100 వరాలు ఇచ్చారు. అదైనా గుర్తుందా? కొద్దిగా గుర్తొస్తుందమ్మా. మరి ఆసు కవిత్వం అన్నారు. అవును, అప్పుడు నేను ఆసుగానే చెప్పాను. ఎలా చెప్పినా పద్యం అద్భుతంగా ఉంది. కంఠస్వరం మరీ బాగుంది. మీకు తెలీదు, కవి గారికి తెలుసు. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నారు మీరు. నా భార్య చాలా అమ్మా, మీరు స్వయంగా మాకు పానీయాలు అందివ్వడమా? పరిచారికలు? అయ్యా, ఇది శ్రీ కల్కి తిక్కని గారి ఇల్లు. ఇక్కడ పరిచారికలు ఎవరు ఉండరు. వారి పనులన్నీ వారే స్వయంగా చేసుకుంటారు. వారే కాదు, వారి పుణ్యమా అంటూ ఈ రాజ్యంలో మాలాంటి ఉన్నతాధికారుల పరిస్థితి కూడా ఇంతే. ఆహా, ఎంత గొప్పతనం. అది సరే, ముందు పద్యం చెప్పండి. అలాగే చెప్తా. ధైర్యంబు నీ మేన దవిలియుండుట చూచి చెలియే మందరాచలము తిరిగే గాంభీర్యమెల్ల నీ కడలుండగా సోచి కాకు సుచే వార్ధి కట్టుబడియే జయలక్ష్మిని యురస్థలిని ఉండుట చూచి హరిపోయి బలిదానమడుగుకొనియే ఆకారమెల్ల నీయందుయుడుట చూచి
కంటి మంట కలిసే ఆపండి. ఏమిటి ఎప్పుడో నేను రాసిన పద్యాన్ని చదువుతుంటా ఇన్నేసి వరహాల ఎప్పుడో రాసిన పద్యమా? అవును, కావాలంటే నేను చదువుతాను వినండి. ధైర్యంబు నీ మేన తమిళుండుట చూచి చెలించి మందరాచలము తిరిగే గాంభీర్యమెల్ల మీ గడ ఉండగా చూచి కాకుచ్చుచే వార్చి కట్టుబడియే జయలక్ష్మి నీయురస్థలిని యుండుట చూచి జయలక్ష్మి నీయురస్థలిని యుండుట చూచి బలిపోయి బలి దానమడుగుకుని ఆకారమెల్ల నీ నందు దాగుట చూచి మరుడు రుద్రుని కంటి మంట కలిసే ఆగిపోయారే? చెప్పండి. అది శేషపద్యం. తక్కిన అడుగు పదాలు చెప్పండి. అవసరంగా చెప్పడానికి ఎదుటి వారి పద్యం వెంటనే ధారణ పట్టి అప్పగించడం, వారిని అవమానించడం ఈయనకు అలవాటేగా. అది కాదమ్మా, మర్చిపోయాను. తక్కిన 4 పదాలు చెప్పేవారు కాగడం మర్చిపోయారు. వాయస్వరంగా నువ్వు చేసింది క్షమించరాని నేరం. ఇంటికి వచ్చిన అతిథిని కనుక బ్రతికిపోయి కవుల మధ్య కవిత్వపరంగా ఆరోగ్యకరమైన స్పర్ధ ఉండాలి కానీ అనారోగ్యకరమైన ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదు. ఏదో పొరపాటు అయిపోయి ఈసారికి క్షమించండి. క్షమించవలసింది నేను కాదు, వారు. అయ్యా అవసరం లేదు. భట్టు గారు మీరు చెప్పండి. క్షమించాలి. రసభాష విని ఇక నేను ఇప్పుడు చెప్పలేను. ఈసారి ఎప్పుడైనా వీలైతే. సరే, మీ ఇష్టం. మీరు ఆ పద్యం ఎప్పుడు పూర్తి చేసిరా పాదానికి 100 వరహాలు సుప్రసిద్ధంగా ఉంటాయి. మహాప్రసాద్. ఇంతకు మీరు వచ్చిన పని తెలిపారు కాదు? పద్మరాఘవ, ఆ ఆవు పాలు వారికి ఇవ్వు. ఏమిటి అంత దూరం నుంచి ఆవుపాలు తెచ్చారా? అవి ఎప్పుడో చెడిపోయి ఉంటాయి. ఇది సామాన్యమైన ఆవుపాలు కాదు. మా కాటమరాజు మందలో గుల్లావు అనే ధేనువు కలదు. అది సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం అని మా నమ్మకం. ఆ ఆవుపాలతో వంట చేస్తే ఎన్నేళ్ళైనా ఆ వంటకం చెడిపోదు. అది వీటి ప్రత్యేకత. ఇక మేము వచ్చిన పని మనవి చేస్తాం. చెప్పండి. ప్రస్తుతం మా మంద కనిగిరి ప్రాంతంలో ఉన్నది. అక్కడ తీవ్రమైన క్షామం ఏర్పడి పశుగ్రాసం లేక గోవులు అల్లాడుతున్నది. మా యందు దయ ఉంచి మీ సీమలో మా గోవులను కొంతకాలం మేపుకునేందుకు అనుమతి కోరడానికి వచ్చాం. అనుమతించవలసింది నేను కాదు, మహారాజు. వారికి నచ్చజెప్పే బాధ్యత తమరే వహించాలి. ఇంతకు మీ గోగడ ఏమాత్రం ఉంటుంది? మొత్తం పశువులు 10 లక్షలు. వాటిలో కోడెలు 12,000, ఆబోతులు 3,000, వాటిని కాసే కంపటీలు 3,000 మంది. ఏ రాజ్యమైనా భరింపచాలి. అనుజ్ఞ ఇవ్వకపోతే
ఆవులన్నీ ఆకలితో మరణిస్తాయి. మంత్రివర్య, ఆకలితో అలమటించే ఆ నోరు లేని గోవుల పక్షాన బ్రాహ్మణుడనైన నేను కొంగు చాచి అర్థిస్తున్నాను. దయచేసి కాదనకండి. నోరు లేని మా గోగణాన్ని మీరే కాపాడాలి. నేను రాజుగారితో చెప్తాను. ముందు మీరు భోజనానికి రండి. నాన్నగారితో కూడా చెప్పి చూస్తాను. సరే సరే, నేను తీసుకొస్తాను. మీరు సిద్ధం చేయించండి. అయ్యా, ఈ వ్యవహారం పొసగదు కానీ వీడు భోజనాలు చేసి వెళ్ళి రావచ్చు. అయ్యా, తమరు అలా అనడం భావ్యంగా లేదు. అది కాదు స్వామి, ఈ యాదవులు మా పాకనాటి చోడులకు పెద్ద శత్రువులు. ఆ సంగతి మా దగ్గర గారు మర్చిపోయినట్లున్నారు. మరి నేను జ్ఞాపకం చెయ్యొద్దు. అయ్యా అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది, కార్యం చెడగొట్టదు. కొత్త పుణ్యానికి ఎవరు చేస్తారా ఉపకారం? పుణ్యానికి ఈ ఉపకారానికి నేనేదో సరిపెట్టుకుంటాను అనుకోండి. తక్కిన వారికి అంటే ఎక్కన గారికి ఎంత డబ్బైనా వెళ్ళి దానికి అనుభవిస్తాను. క్షమించాలి. పద్యం చెప్పిన కవికి పాదానికి 100 వరహాలు చొప్పున ఇచ్చిన మహానుభావుడు చేసిన ఉపకారానికి ప్రతిఫలం పుచ్చుకుంటాడు అంటే నేను నువ్విక్కడ సత్యకాల మనిషివయ్యా. ఎక్కన గారే కాదు, తండ్రి గారు కూడా పుచ్చుకుంటారు. కానీ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నాలాంటి వాళ్ళ ద్వారా తీసుకొని ప్రత్యక్షంగా నీలాంటి వాళ్ళకి ఏది ఇందాకడగలాగా ఏదో పేరు కోసం అలా 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 పారేస్తూ ఉంటారు. ఏది నా చేతికి ఇవ్వండి, వ్యవహారం నేను పూర్తి చేస్తానుగా. పరమేశ్వరార్పణం. ఇదిగో, దీనికి మా మహారాజు గారితో మీరు మాట్లాడుకునే కవులకే సంబంధం లేదు. చిక్కన గారితో కూడా మీరు ఎందుకండి, మొత్తం వ్యవహారం చెడుతుంది. నేను జన్మలో మర్చిపోలేదు. మీరు మా నాన్నగారు ప్రధానమంత్రి. అబ్బాయి మీకు వచ్చిన ఇబ్బంది గురించి చెప్పాడు. చాలా విచారిస్తున్నా. సహాయం తప్పకుండా చేస్తాను. భోజనానికి ఆహా, మీరిచ్చిన అభయంతో వాళ్ళు కనిపిండిపోయింది. ఏమంటారు? అవశ్యం. నా సాయి శక్తిలా ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడు గారు ఆ సంచులు అవును, ఇందాక వచ్చేప్పుడు లేవు, ఇప్పుడు ఎలా వచ్చి? నన్ను చెప్పమంటారా భట్టు గారు? వద్దు వద్దు నాయన వద్దు. కావాలంటే మీ సత్తులు పెట్టి తీసేసుకోండి. భయపడకండి. మంత్రి వారిలో క్షమించాలి. మీకు మా ఆవు పాలను ఇచ్చినట్లే వారికి మా ఆవు పాల కోవా బిళ్ళలు ఇచ్చాం. మీ అనుమతి లేకుండా తీసుకున్నందుకు భయపడుతున్నట్లున్నారు భట్టు గారు. అంతే 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 మీరంతంటే ఇచ్చేస్తాను. దానికంత భయం ఎందుకు? అభిమానంతో వారు ఇచ్చే చిరుకాలకులు స్వీకరించడం తప్పు కాదు. నిరాకరిస్తే వారు బాధపడతారు. అయ్యా, ఈ కోవా పిల్లలు నా చంచడానికి చాలా ఇష్టం. ఇప్పుడే ఇచ్చేసి వచ్చేస్తాను. మరి భోజనం వచ్చేస్తాను. మీరందరూ కాళ్ళు కడుకునేలోపు వచ్చేస్తాను. కల
నీ కౌగిలిలో నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ సన్నిధిలో విరతము నలునే మరచిపోతునే విరతము నలునే మరచిపోతునే వరపుల ఎవరది ఇక్కడ నేను చెప్పకుండానే చాలా బాగుందని చెప్తున్నారు. చిలుక ప్రభు, నా రామచిలుక. చిలుక ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమైనదే కాదు ప్రభు, ఇది చాలా అపురూపమైన చిలుక. పండితుల కన్నా దండిగా ప్రసంగిస్తుంది, మంత్రుల కన్నా మంచి సలహాలు ఇస్తుంది. ఇలాంటి చిలుక ప్రపంచంలోనే ఎక్కడా ఉండదని నా నమ్మకం. మరీ ఎక్కువగా పొగడుతూ మీ ఆయనకు అసూయ కలుగుతుంది. నాకెందుకు అసూయ? మీ ప్రియురాలు మీకంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తుందని. ఇంతకు ఇది మీ వద్దకు ఎలా వచ్చింది? మా తమ్ముడు కందాలుడు నాకు కానుక తీసుకొని ఇచ్చాడు ప్రభు. అలాగా? ఉండండి. కందాలా కందాలా, ఏది నా రాముడి మహారాజు గారు చూపించు. చాలా బాగుంది. మీ ప్రియురాల కంటే బాగున్నానా? ప్రియురాల కంటే బాగున్నానా? స్వామి, మీరు అనుమతిస్తే మా తమ్ముడు మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు. అలాగే ఉందమ్మా, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. తిక్కన గారితో చెప్పి తగిన శిక్షణ ఇప్పించి మా అంగరక్షకుడిగా నేను నింపజేస్తాం. సరేనా? ధన్యుని ప్రభు, సేవాభాగ్యం కలిగించారు, అంతే చాలు. మంచిది. నేను ఎంత అదృష్టవంతురాలు. ఈనాటి అనురాగం నాపై ఎల్లప్పుడూ ఉండునా? సందేహం ఎలా కలిగింది? ఎందుచేతనంటే నీ సుకుమారదేహము నీదు శుచిస్మిత వక్రపద్మము నీ సువిశాల వక్షము నీదు మేని పసిడి ఛాయయు నీ సరసంపు వాచరులు నీదు విలాసము అందచందము యేసుమ కోమలాంగి గని ఇంపుదలి పద మోహము. మా వైభవం చూసి అయ్యకాంతలు మోహం పొందిన జగన్మోహనకరమైన నాకన్నా వదనమా అది లేక వాణీసు సదనమా ఉదమయ్యను చూడ సదమదాంగి చుక్కులా అది లేక శుభబాడు తోలల ధైర్యమెల్ల చెడియవో తలిరుబోళి చెక్కిలో అది లేక చెక్కుడు నేత్రోత్సవం పై నీలవే నాభియా అది లేక నాళిక గర్భమా అభిహిత వయ్యము హరిణనేత్రి కటియు నోరు పాద శ్రావణ వ్రాతము
కటియునోరు పాద కామల వ్రాతందు కమల భవుని వలన కల్మిదాల్చే నీకు సాటిరారు నిజముగారంభాది నాట్య గజ్జలైన నమ్ముతరుణి జయ విజయ మహారాజా, సిద్ధన మంత్రివర్యులు తిక్కన దండనాథులు కవీంద్రులు తమ దర్శనార్థం ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు సరే, సమావేశ మందిరంలో ప్రవేశపెట్టండి. చిత్తం గారు కాకనాటి ప్రభువులు శ్రీ 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 సిద్ధి మహారాజు గారు ఏం చేస్తున్నారు? మహారాజులకు అభివాదం. కూర్చోండి. మంత్రులు దండనాథులు కవివర్యులు కలిసికట్టుగా విచ్చేశారు. ఏమైనా రాచకార్యమ్మా? అవును ప్రభు, అందుచేతనే వచ్చాం. మీరు అనుమతిస్తే విరమించుకుంటాం. చెప్పండి, ఏమిటి విశేషం? యలమంచల సంస్థానాధీశులు కాటమరాజు గారు తమకు తెలుసు అనుకుంటారు. ఆ యాదవరాజు నాకు శత్రువు కాదు. కాదు ప్రభు, ఎప్పుడో తాతల నాటి కొద్ది అభిప్రాయ భేదాల వల్ల మీ పెద్దలు వారి పెద్దలు యుద్ధాలు చేసిన మాట వాస్తవమే కానీ ప్రస్తుతం యాదవులు యాచకులై తమ ముందు వేచి ఉన్నారు ప్రభు. అలాగా? ఇంతకు వారికి కావాల్సింది ఏమిటట? ఆవులకు మేత. ఇప్పుడే కదా, ఇచ్చి పంపండి. ప్రభు, వారి మంద సామాన్యమైనది కాదు. కుదిరితే 6 ఆమడలు, చెదిరితే 12 ఆమడలు. అంతగోగడమా వారిది? మరైతే అంత గ్రాసం మన రాజ్యంలో దక్క వేరెక్కడా దొరకకే వారు మనల్ని అర్థిస్తున్నారు ప్రభు. మన రాజ్యం సామాన్యమైనదా ప్రభు? చతుస్సాగర పర్యంతం మన రాజ్యమే కదా. అది సరే, దానివల్ల మనకు వచ్చే లాభ నష్టాలనే మన గడించారా? వారు పుల్లలు చెల్లిస్తామంటున్నారు. వారి దగ్గర మేత లేదు కానీ ధనం బాగా ఉన్నట్లున్నది. ఆహా, ఆ విషయం మీకెలా తెలుసు? వారిని చూసి అలా అనుకున్నాను ప్రభు, అంతే. సరే సరే, తిక్కన గారు మీరు చెప్పండి. ప్రభు, మనం త్వరలోనే మన బీడు భూములను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చదలిచాం. దానికి కావలసిన జల సంపద మన వద్ద ఉందా? దుఃఖితున్నకు కావలసిన పశు సంపద మన వద్ద లేదు. కావున పుల్లరి ధన రూపంలో కాక మన రాజ్యంలో పుట్టిన కోడెదూడలన్నీ మనకే చెందేటట్లుగా ఒప్పందం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. శభాస్ తిక్కన గారు, మీ మేధాశక్తి అపూర్వం. చిత్తన గారు, మీరు ఇక పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు. మీ వంటి మేధావి అయిన ఒక మంత్రిని, మా తండ్రి గారి వంటి వీరుడైన ఒక సేనాధిపతిని ఏక రూపంలో తిక్కని గారిగా మాకు అందించి మా పాక నాటి చోళ వంశానికి మహోపకారం చేశారు. మీ రుణము తీర్చుకోలేదు. ఇంతకు కాటవరాజు పక్షాన్ని మనల్ని అర్థించడానికి వచ్చిన వారు ఎవరు? వారి మిత్రుడు పద్మరాఘవ నాయకులు, వారి ఆస్థాన గారి కొమరబంగారు పట్టారు. వారిప్పుడు ఇక్కడే ఉన్నారు ప్రభు. తన అనుమతి కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రవేశపెట్టారు. చిత్తం. మగనాటి చోళ వంశోద్ధారములకు మా ప్రణామం. రండి కవర్య రండి. మీకొచ్చిన కష్టాన్ని మా తిక్కన గారు వివరించారు.
మీ గోవులను మా సామ్రాజ్యంలో మేపుకోవడానికి అనుమతిస్తున్నాం. చెల్లించవలసిన పొల్లని పాటించవలసిన నిబంధనలు తిక్కన మంత్రి వర్గులు తెలియజేస్తారు. తిక్కన గారు మన నిబంధనలు వారికి తెలియజేసి కౌరు పత్రాలు రాయించి భట్టుగారి ద్వారా కాటవరాజు గారికి పంపించండి. అలాగే వారి అనుమతితో ఖరారు చేద్దాం. ధన్యరావు మహారాజా, మీ ఔదార్యం కడు శ్లాఘనీయం. మీకు మా శతసహస్ర వందనం. మీరు కవి పండిత వర్యులు, ఆశీర్వదించాలే గాని నమస్కరించకూడదు. మహారాజా, నా విష్ణు పృథివీపతి రాజు విష్ణువుతో సమానము అని వేదం చెబుతోంది కనుక ఎవరి ఆశీర్వచనానికైనా ఎవరి నమస్కారానికైనా రాజు అర్హుడే. ఆశీర్వచనం నేను చెప్పకపోయినా సలిల విహారులిద్దరును కన్సంతత కాననచారులిద్దరు వెలయగ విప్రులిద్దరును వీరపరాక్రమశాలురిద్దరు పొలతలుడాయువాడొకడు భూమిని పుట్టెడువాడు ఒక్కడు చెలువుగా మీకభీష్ట ఫల సిద్ధి ఘటింతుడు అనాథకాలము కవివర్య, మీ ఆశీర్వచనం మాకు అంతగా అర్థం కాలేదు. భట్టుగారు, ప్రభు మీరేమైనా దాన్ని వివరించగలరా? నేను చెప్తాగా ప్రభు, నేను చెబుతా. సగల విహారులిద్దరు అనగా నీళ్లలో తిరిగే వాళ్ళిద్దరు, సంతత కారణచారులిద్దరనగా ఎల్లప్పుడూ అడవులలో తిరిగే వాళ్ళిద్దరు, వెలయగ విప్రులిద్దరు అనగా బ్రాహ్మణులిద్దరు. ఆ విషయం మాకు తెలుస్తూనే ఉంది, కానీ ఎవరా ఇద్దరిద్దరు అని అది కూడా అంతగా అవగతం కాలేదు ప్రభు. ఏమయ్యా, అర్థం కాకుండా చెప్తే గొప్ప కవిత్వం అనుకున్నావా? పట్టుగారు, మీకు అర్థం కానంత మాత్రాన అది కవిత్వం కాకుండా పోదు. అయినా ఇక్కడ దాని అర్థాన్ని వివరించి. అలాగే నాన్నగారు. సలిల వికారులిద్దరును అనగా జలచరములు రెండు, శాపను తాబేడు. అంటే మత్స్యావతారం కూర్మావతారంగా భావించవచ్చు. సంతత కాననచారులిద్దరు ఎల్లప్పుడూ అడవిలో తిరిగేవి మృగాలు. వరాహం, సింహం అంటే వరాహ నరసింహావతారములు. వెలయగ విప్రులిద్దరును తేజోవంతులైన ఇద్దరు బ్రాహ్మణులు వామన పరశురామ అవతారములు. వీర పరాక్రమశాలులిద్దరు శ్రీరాముడు, బలరాముడు. పొలకులడాయువాడొకడు ఇంకెవరు? శ్రీకృష్ణుడు. భూమిని పుట్టెడువాడు ఒక్కడు. భూమి మీద కలగబోయేది కలిక అవతారం. చెలువుగా మీకు అభీష్ట ఫల సిద్ధి ఘటింతురు అనంతకాలము. ఈ దశావతార స్వరూపములు ఈ అభీష్టములను నెరవేర్చదరని వారు ఆశీర్వదించారు. గారు, మీ పాండిత్యము ఆయన కవిత్వానికి వన్య తెచ్చింది. ఈ పదార్థం తెచ్చారు. ఏమిటది? పాలకోవలా ఉంది. అద్భుతమైన రుచి. ఉందమ్మా, ఉందమ్మా. ఒకసారి ఈ పదార్థాన్ని చూడు. అమోఘమైన సువాసన, చాలా బాగుంది. ఇది తిక్కన గారు తెచ్చారు. వారి తల్లి ప్రోలమాంబ గారి చేతి వంటకం కాబోదు. ప్రభు, ఆ గొప్పదనం ఇందులో వాడబడిన పాలని
కాటమరాజు గారి మధ్యలో బొల్లావరే తీరం ఉన్నదట. ఈ ఆ తెలుగు పాలు వారు తెస్తే అమ్మ పాలకోవగా తయారు చేసి అద్భుతంగా ఉండడంతో తమరు ప్రవహించారు. ఈ పాలతో చేసిన పదార్థం ఎన్నేళ్ళైనా చెడిపోతుందా? అది వారి ప్రత్యేకత. అవునా? అయితే అంత గొప్ప ధేనువు మహారాజు గారి ఇంటూ ఉంటే బాగుంటుందేమో. మాణిక్యం మహారాజు గారి మగటూరులో ఉండాలి కానీ మసిపాతలో ఉంటే ఏం లాభం? క్షమించాలి, ఆ ధేనువు యాదవులకు ఇలవేలు. ఖరీదైనా పర్వాలేదు. మా అక్కగారు కోరారు కనుక ఆ ఆవుకు బదులు 1000 మాటలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అర్జిస్తే ప్రాణాలైనా ఇస్తారు కానీ యాదవులు అవతారమూర్తి అయిన బొల్లావుని మాత్రం ఇవ్వరు. మీరు 1000 మాటలు ఖరీదు కట్టారు కనుక, మా తోపుట్టుతో సమానమైన కొందమదేవి కోరారు కనుక, పుల్లది కాక బొల్లావుకు బదులుగా మేమే మీకు 1000 మాటలు సమర్పించగలం. కాదు కాదు, మాకు బొల్లావే కావాలి. ప్రభు, ఎవరి నమ్మకాలు వారి, వాటిని గౌరవించడం మన సంప్రదాయం. మా అభిప్రాయం కూడా అదే తిక్కన కాదు. మనకు ఆవులకేం కొరత? అవును ప్రభు, నా ఉద్దేశం కూడా అదే. మా తమ్ముడికి ఏదో తెలియకలా అన్నాడు. పైగా వారు సోదర ప్రేమతో ఇస్తానన్న 1000 మాటలు తిరస్కరించడం కూడా బాగుండదేమో. అవశ్యం, సంతోషంగా సమర్పిస్తాం. సరే సరే తిక్కన గారు, ప్రభు కౌలు పత్రాలు వ్రాయించి ఒక్కసారి మీకు వినిపించమంటారా? మాకు వినిపించి కాటమరాజు గారిని పంపించారు. అలాగే ప్రభు. వివాహనశక పార్థివ నామ సంవత్సర కార్తీక శుద్ధ బహుళ పంచమి గురువారము కాకనాటి ప్రభువు శ్రీ 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 సిద్ధి మహారాజు గారు ఎలవంచిలి సంస్థానాధీశులు శ్రీ 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 కాటమరాజు గారు ఉభయులు అంగీకారముతో వ్రాసుకున్న కౌలు నిబంధనలు. ఉభయులు అంగీకారముతో వ్రాసుకున్న కౌలు నిబంధనలు. ఎన్నాళ్ళు మీ ఆవులి భూమి మేయు, అన్నాళ్ళు మా సీమ అడ్డు లేకుండా, ఎచ్చోట వర్షము హెచ్చుగా కురియు, అచ్చోట నెల్ల మీ ఆవులను మేపి, పంట పొలముల జోని పసులు పోకుండా, కంచి నెల్లూరిపురము గట్టు ఈ సందు, మీరు నా పుట్టిన ఊరెల్ల మీది. మీ మందలో నుండ మా సీమ పుట్ట, మీ సీమలో పుట్ట మా మందలో నుండ, కోడలు లెక్కించి పూర్ణితో కోడలతో పాటు మాడలు ఆది తప్పక మీర పవలయో. ఇంటియే కానివే విసుమంతయైనా పుల్లరి రూపాన పుచ్చుకోబోము, మీ ఆలమందలు మీ కంపటీలు మా పాట నాటిలో మసలగవచ్చు. క్రూర మృగముల మీరు హరించవచ్చు, ఈ కౌలు పత్రానికి పలికొండ పెరుమాళ్ళు పారేటి కన్నా సంగమూల స్థాన లింగము సాక్షి. సంగమూల స్థాన లింగం సాక్షి.
ఎంత అవమానం. చివరిలో నువ్వు కూడా అలా ఒప్పుకున్నావు ఏంటక్క? ఒప్పుకోకపోతే నష్టపోయేది మనమేరా. తిక్కన గారి వాక్ అంటే మహారాజు గారికి వేద వాక్కు. అయితే మాత్రం గుల్లావుని ఇవ్వకపోతే ఒప్పందం కుదరదని రాజుగారు ఒక్క మాట అని ఉంటే ఆ యాదవులు తలిచెట్టిచ్చేవారు. తన ఇష్టశక్తి కోసం ఆ మాత్రం లేకపోయాడు రాజుగారు. అవునరా తమ్ముడు, నాకు అదే బాధగా ఉంది. కానీ ఆ పాలగోవకు అంత రుచిలా వచ్చిందిరా, నాకు అర్థం కావట్లేదు. ఆ రుచి ఇంకా నీ నాలుగని వదలలేదక్కుందమ్మా. 10 మందిలో చేసిన అవమానం చాలుగా, వెళ్ళండి. ఓహో, ఇదంతా అలాగే లేత తామరపాకు చేత చేదమువాయ వివనాముక్త ప్రేమదూపా చిగురుటాకులు తెచ్చి సజ్జగా పరుపనా ప్రేయసి ఒక్క విశ్రమింప పూలుగని వచ్చి దేవి పొలుపుగా తూర్పన పరిగంప ఒక్క తప్పనితనో కల్పభూజంబులు గల్గు బలంబులు తెప్పింపనా శక్తి చేతపడగా విమల గుణశీల పల్పులు వేయినేల తామకారుణ్య చరణాగ్రతలము నా తొడల నిడుకొని ఒత్తడు పడతి నడక పడలి కలుడుప కడువడి జడిమ విడగా దేవి గారు ఎంతగా అలగటానికి కారణం ఏంటో అబ్బా, ఏమి తెలియనట్టే పెద్ద పాకినాటి నేలే ప్రభువులని పేరు. ఇష్టసకి చిన్న కోరికను కోరితే అది తీర్చలేకపోయింది కాక 10 మందిలో అంత అవమానించారు. పోనీ లేకుందమ్మా, తిక్కన గారు చెప్పినట్లు ఎవరి అభిప్రాయాలు వారివి. ఆ యాదవులు మనకు ఆశ్రితులు, పైగా వారిని మనం అర్థించకూడదు సుమా. అవును, అయితే వెళ్ళి అన్ని అతికం గారు చెప్పినట్లే చేయండి. మీ ఇష్టసకి కోసం మాత్రం ఏమీ చేయొద్దు. మరీ అంత కోపం పనికి అనుకుందమ్మా. కోపం కాదు ప్రభు, అవమాన తాపం. అంత గొప్ప రుచికరమైన పాలతో పదార్థాలు చేసి రోజు నా ప్రియదేవునికి సమర్పించాలని చాలా ఆశించాను. నా ఆశంతా నిరాశ అయిపోయింది. పోనీ లేకుందమ్మా, మనకు ఆవులకేం కొరత? కొదవని కాదు ప్రభు, ఒక చక్రవర్తి ఇష్టసఖిగా నేను ఆశించి నిరాకరించబడిన ఆవు రేపు మన కళ్ళ ముందే మన రాజ్యంలోనే తిరుగుతూ ఉంటే నాకెంత అవమానమో గమనించలేరా ప్రభు? ప్రభు, నా అవమానం మీ అవమానం కాదా? చక్రవర్తి పొందలేని వస్తువు ఏదైనా సరే రాజ్యంలో ఉండటానికి వీల్లేదు. ఆ గొల్లావు మనకి కావాలి లేదా చావాలి. శివ శివ, గోహత్య మహాపాతకం. గొల్లావు కావాలి లేదా చావాలి, గొల్లావు కావాలి లేదా చావాలి. చూడండి ప్రభు, నా చిలుక కూడా అదే పలుకుతుంది. రామా, ఏది మళ్ళీ చెప్పు. గొల్లావు కావాలి లేదా చావాలి, గొల్లావు కావాలి లేదా చావాలి. నీ భావన తప్పు. గోహత్య మహాపాతకం. సఖీ, మీ రాజుగారి వల్ల కాదులే. ఆ గొల్లావు తెచ్చైనా ఇస్తాను, చంపైనా వస్తాను. ప్రభు, ప్రభు, నా చిలుక ఎగిరిపోయింది. ప్రభు, నా చిలుక నాకు తెప్పించండి. నా రాముడు నాకు తెప్పించండి ప్రభు. ఏ గూటి పచ్చి సాయంత్రానికి ఆ గూటికే చేరుతుంది. నువ్వేమి కంగారు పడక్కర్లేదు. లేదు ప్రభు, నా రాముడు సామాన్యమైన పక్షి కాదు. ఆడిన మాట తప్పుడు. ప్రభు, మీరు నాకు పొల్లావు తెచ్చిపోకున్నా పర్వాలేదు. నా చిలుక నాకు తెప్పించండి ప్రభు. దయచేసి నా చిలుక నా దరికి చేర్చండి ప్రభు. నా
చిన్నమ్మా ఏంటి ఆదేశం? నీ చిలుకను వెతకడానికి భట్లను పంపిస్తాం. వారికి దొరకకపోతే మేమే స్వయంగా వెళ్తాం. సరేనా? నీవు ధైర్యంగా ఉండు. నేను వెళ్తానుగా, ధైర్యంగా ఉండు. రసజ్ఞులైన ప్రేక్షకులకి మనవి, మనం ఈ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు ప్రతిసారి కూడా హారతి పళ్ళెం లాంటిది పెడుతున్నాం. అంచేతే ఈ కరుణించి మమ్మేలో కమలలో జనుడా హరి హరి నారాయణాది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో జనుడా హరి హరి నారాయణాది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో జనుడా. బావా పద్మరాఘవ, ఏమిటి చాలా ఆనందంగా పాటలు పాడుతున్నావు? ఆనందం కాకపోతే ఏంటి బావా, నెల్లూరు వచ్చిన తర్వాత మన ఆవుల అందమే మారిపోయింది. పచ్చని గడ్డి పుష్కలంగా నీరు లభించేసరికి మన ఆవుల అందం రెట్టిపోయింది. ఆవుల అందమే కాదు బావా, మన ఆర్థిక పరిస్థితులు కూడా రెట్టింపు అయ్యాయి. పాకనాటి ప్రజలు మన ఆవు పాలను ఎగబడి కొంటున్నారు. అవును, ఎవరది పుల్లావు చావాలంటున్నారు? ఇక్కడ ఎవరు ఇక్కడ? అరే చిలుక, ఇది రాజభవనంలో చిలుక ఇక్కడికి ఎలా వచ్చింది? బావా, ఆ చిలుక నీకు ముందే తెలుసా? తెలుసు, ఇది సిద్ధిరాజు గారి ఇష్టసఖి పొన్నమదేవి చిలుక. మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? బావా, ఈ చిలుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. అయ్యో అటు చూడు, ఆవులను ముక్కితే ఎలా పొడిచిందో. బావా, ఈ చిలుక బతకడానికి వీల్లేదు. నిర్చరానట్లు కొమ్మ మీద పిట్ట కొట్టరాదు. ఎగురుతున్న వేళ జగవేయుటే నీది, ఎగురగొట్టవయ్యా ఎర్ర భూపా. ఇదిగో చిలుకకు బాణం పుచ్చుకుంది, అయినా ఎగిరిపోతుంది. ఇది రామచిలుక కాదు, రాక్షస చిలుకలా ఉంది. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి.
చంపబడింది. కావాలనే ఆ యాదవులు నిర్దాక్షిణ్యంగా మన చిలుకని చంపేశారు. అవును, చంపబడింది. నా కోసం వెళ్ళి ప్రాణాలు అర్పించి నా చేతుల్లోనే కన్ను మూసింది. నన్ను పగ తీర్చుకోమని హెచ్చరించింది. తీర్చుకుంటాను. చిలుకని చంపిన వాళ్ళని చిత్రవద చేయిస్తాను. అవును, చేయించాల్సిందే. తమ్ముడు వెళ్ళు, వెంటనే వెళ్ళి ఆ పుల్లావు చంపి దాని కళ్ళు ఊడబెరికి తీసుకొచ్చి నాకు చూపించు. దానివల్లే నా చిలక చనిపోయింది. అమ్మా తొందరపడకండమ్మా, అసలు ఏలని వారు ఊళ్ళో లేరు. వేట నుండి వచ్చాక వారితో చెప్పి ఎవరికి చెప్పక్కర్లేదు. మా అక్కగారి ప్రతీకారం జరిగి తీరాల్సిందే. ఒక్క చిలుక ప్రాణానికి పరిహారం కనీసం 10 ఆవుల తలలో. నా తమ్ముడు కనిపించావు. వెళ్ళు, మనకి నమ్మకమైన 10 మంది భటుల్ని వెంట తీసుకొని వెళ్ళి పని పూర్తి చేసిరా. అలాగే భటు, రాజుగారికి చిలక వచ్చిందని కబురు చేయి, చచ్చిందని కాదు. మన ఆవులు ఎవరో పొడిచి చంపుతున్నారన్నా. చంపేస్తున్నారా? చంపేస్తుంటే నువ్వేం చేస్తావు? వాళ్ళని చంపకుండా నాతో చంపేవచ్చానన్నా. నలుగురు ముసుగులు వేసుకుని ఎక్కువ వస్తే వాళ్ళిద్దరిని అక్కడే తగ్గడానికాను. ఇద్దరు పారిపోయారు. శభాష్ పేరన్నా, ఇంతకు ఎవరు వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? ఆ ముసుగు వేసిన వారి ముసుగులు పంపిస్తే వాళ్ళు రాజపుత్రుల్లో ఉన్నారు. వాళ్ళ కత్తుల మీద పాకలాంటి రాజపుత్రులు ఉన్నాయి. అవునన్నా, వాళ్ళు రాజుబొట్లే. అవును చంపి కనుగుట్లు ఊడబెరికి పారిపోతుండగా నాకంట పడ్డారు. ఇద్దరిని నరికి 3వ వాడిని అడిగితే కుందమదేవి తమ్ముడు కందాలుడు చేయమన్నాడని చెప్పి వాడు చచ్చాడు. తీరా చూస్తే 12 ఆవులు 2 లేకదోళ్ళు చచ్చిపడి ఉన్నాయి. మరో 10 ఆవుల దాకా ప్రాణాలతో కొరలాడుతున్నాయి ప్రభు. పద్మనాభ, నువ్వు వెంటనే వెళ్ళి పడి ఉన్న ఆవిడకు పసరగట్టు పెట్టు. అలాగే తమ్ముడా ఎర్రభూప, అన్నా వెళ్ళు. నీ పరాక్రమను ప్రదర్శించే సమయం వచ్చింది. దేవుడిని చంపిన వాడు పుట్టడించు. ఈ భూమి మీద బ్రతకడానికి అర్హుడు. ఎంత కాలానికి నాకు అనుమతి ఇచ్చావన్నా. ఇక చూడు నా ప్రతాప్. జై కాకమరాజా, జై శ్రీకృష్ణ పరమాత్మ. మహారాజా, నాకు ఊహ తెలిసి మీకు ఇంత కోపం నేను ఎప్పుడూ చూడలేదు. నీకు ఊహ తెలిసాక గోహత్యలు జరగలేదుగా, అందుకే మీరు చూడలేదు. అదిగో గోవులు కూడా ప్రతీకారం కోరుతున్నాయి. అన్నా వదిలేండి వాటిని. రాజపడులు చేసిన రాక్షసి పిచ్చాలు ప్రజలు తెలుసుకొని రాజుకి రాణికి గురుపాఠం నేర్పడానికి పూజించే ఈ దేశంలో గోహత్యలు జరగకుండా చూసుకుంటారో లేక సర్వనాశనం అవుతారో వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే అన్నా, మందకు ముందు ఎర్రన్న వెనకాల నేను ఉండి ఆవులతో నెల్లూరు సీమని కథనంగా తెచ్చిస్తామా. జై శ్రీకృష్ణ భగవానికి. ఆవులు కూడా ప్రతీకారం కొడుతున్నాయి. అదిగో ఎర్రయ్యతో పాటు ఎద్దులు, బీరలతో పాటు ఆవులు నెల్లూరు మీద వెళ్తున్నాయి. సాగుచున్నవైగో అక్షౌహిణి సంఖ్యలు రవితేజమ్ములు మోయుచో ఇనుకతో రావమ్ములు చేయొచో. రవితేజమ్ములు మోయుచో ఇనుకతో రావమ్ములు చేయొచో. దివ్యయు భూమియు ఏకమైన కాని దివ్యూచుకెందులిగా శివమే రాత్రిగా మారినట్టు కదలే దిగ్భ్రాంతి సంధ్యోచో.